కానీ గురుగారు బుర్హాన్ ఖాన్ గారు అక్కడ నుంచి మా ఇద్దరి యొక్క ప్రస్థానం ఆధ్యాత్మిక కార్యక్రమంలో అంటే ఇస్తమాలు చేయటంలో దైవ సందేశం మా ఖమ్మం పక్కన చుట్టుపక్కల గ్రామాలకి 20-30 గ్రామాలకు అందించడంలో మరి చాలా ఒక 20 సంవత్సరాల నుంచి మా ప్రయాణం కొనసాగుతుంది. మౌలాలి గారితో ఎంత శుభం ఉంది అంటే అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆయన ఈ వీధిలో ఉండటం నిజంగా ఈ వీధికే గొప్ప అనుగ్రహం ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే ఆయన చింతకాలంలో ట్రైన్ దిగినప్పుడు అప్పుడు సంగతి, ఇప్పుడంటే ఖమ్మం దిగుతున్నారు. మేము బండి వేసుకొని వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ తెల్లారి మళ్ళీ తీసుకుపోయి చింతకాలంలో దించేవాడిని. 10 years బ్యాక్ విషయం. మాది వ్యాపారం, కొన్ని స్లిప్పులు కొన్ని బాకీలు మర్చిపోయేవాళ్ళం మేము. ఆ స్లిప్ కూడా ఉండకపోయేది, అంటే బాకీలు రాసుకోపోయినాం. వాళ్ళు మేము మౌలాలి గారిని ట్రైన్ కాడ దించి రిటర్న్ వస్తూ ఉంటే కాసింగారని పిలిచి మీకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు పిలిచి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మేము మర్చిపోయిన డబ్బులు అలా ఒకటి కాదు. ఆయనకి భోజనం పెట్టిన అంటే నేను ఆయన పొగట్టలేదు, ఒక విశ్వాసి జనాలందరికీ సందేశం దేవుడు అక్కడనే సందేశం అందాలనే తపన. మరి 100 కిలోమీటర్ల పైన తన క్యారేజీ తను తీసుకొని 100 కిలోమీటర్లు వచ్చి చుట్టుపక్కల పల్లెటూరులో ప్రతి శుక్రవారం వీలైతే మంగళవారం 20 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ దైవ మార్గంలో గడిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే నాకు తెలిసి మౌలాలి గారు తప్ప నాకు ఇంకెవరు నా 20 సంవత్సరాల ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఇస్లాం యొక్క నా ప్రస్థానంలో నేను చూడలేదు. మీరెవరైనా చూస్తే చెప్పండి. ఆయనతో శుభం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఆ శుభాన్ని మీరు కూడా పొందాలని నా తాపత్రయం. అర్థమవుతుందా? గరకా మురిగే దాల్సే బరాబర్ అని అంటారు. మన ఇంట్లో వాళ్ళకి మనకి చెబితే మనకి ఎక్కదు. సార్లే నువ్వు చెప్పినంతవరకు సార్లే అని ఆయన హేళన చేయొద్దు దయచేసి. అంత శుభం ఉంది. ఒకటి కాదు, ఆయన ఏ దువా చేస్తే ఆ దువా ఇంటికి వచ్చిన తర్వాత భోజనం పెట్టినా ఎక్కడికైనా పంపించినా అర్థమవుతుందా, అది చాలా శుభంగా నేను అల్లా తరపు నుంచి నేను పొంది ఉన్నాను. మీరు కూడా ఈ గొంతులో ఉండటం నిజంగా అదృష్టం. ఆయన తపన చూడండి. అందరు ఎంతమంది కుర్బానీలు ఇచ్చారండి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది కుర్బానీలు ఇచ్చారు? నేను కూడా ఇచ్చాను. అందరం ఇచ్చాము. ఎవరి వాళ్ళు గబగబా జుబా చేసినాం, దువా చదివి ఎటు మాసం పని చేసినాం, ఇంట్లో వండుకున్నాం, తిన్నాం, అయిపోయింది. ఇక తెల్లారిపాటికి అంత రిలాక్స్ అయిపోయినాం మనం. కానీ నా వీధి ప్రజలకి, నా బంధువులకి అల్లా యొక్క సందేశం వినిపించాలి, నిజమైన దేవుడి సందేశం వినిపించాలి అని చెప్పి కష్టపడి ఆ వంటలో ఈ వేడికి అక్కడ కొద్దిసేపు ఉంటేనే చెమటలు కారిపోతున్నాయి. ఇక ఎమ్మటే కూలర్ పెట్టారు. అక్కడ నేను వస్తుంటే మా హుసేన్ అన్న భోజనాలు తయారు చేస్తున్నాను. నిజంగా ఆయనకి చాలా శుభాలని, ఆయన పిల్లగాళ్ళకి చాలా శుభాలని ఇవ్వాలని నేను అల్లాతో దువా చేస్తున్నాను. ఇంకా ఖమ్మం నుంచి కూడా మరి ఆహ్వానాన్ని స్వీకరించి మా అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఆయన ద్వారా వచ్చేటటువంటి మంచి ఫలాలు, ఆయన దువాలు, ఆ అనుగ్రహాలు అన్నీ పొందాలని నేను మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను. నిజంగా మనం ఇంత శ్రమకు వచ్చి అందరిని పిలిచి సందేశం అందించి భోజనాలు పెట్టాలి, అందరినీ పిలవాలి అనేటటువంటి నియత్ సంకల్పం ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. అది 2-3 సంవత్సరాల నుంచి అమలు చేస్తున్నారు. ఇంకొక బాధ ఉంది ఆయనకి. మనం ప్రోగ్రాంలు అయితే చేస్తున్నాం, మా వీధిలో ఎటువంటి మార్పు రావట్లేదు. ఎట్లా? ఏం చెప్తే మార్పు వస్తుంది, ఏం చెప్తే వీళ్ళు వింటారు, ఏం చెప్తే ఆలోచిస్తారు అని నిన్నటి నుండి మొన్నటి నుండి నాతోని ఫోన్లో సంభాషణ చేస్తూనే ఉన్నారు. అంటే తప్పని చూడండి, మీరు ఎంతమంది దేవుడు ఒక్కడే ఒప్పుకున్నా ఆయనకి ఏమన్నా ఒక 1000 రూపాయలు 100 రూపాయలు వస్తాయా? రావు. కానీ మీ మేలు కోరే వ్యక్తి, బంధువుల మేలు కోరే వ్యక్తి, వీధి వారి మేలు కోరే వ్యక్తి, స్నేహితుల మేలు కోరే వ్యక్తి, ఆయన నిజమైనటువంటి కపటం లేనటువంటి మంచి మనిషి మా మౌలాలి గారు. అల్హమ్దులిల్లా, అది అల్లా అనుగ్రహం. అలాంటి అనుగ్రహాన్ని మీకు నాకు అందరికీ ప్రసాదించాలని నేను అల్లాతో దువా చేస్తూ, ఒకసారి ఆలోచించండి. అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని సంకల్పం చేసుకోండి. అందరం ఇలాగా కనీసం నెలకొకటో 2 నెలలకొకటో 3 నెలలకొకటో మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉంటే, ఏదో ఒక కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆ కార్యక్రమం నడుస్తుంది దానికంటే 10 నిమిషాల ముందు మనం ఖురాన్ సంప్రదాయం, మనం ఖురాన్ చదవటం, తిలావత్ చేయటం సున్నత్ అని చెప్తున్నాం. మరి ఆ ఖురాన్ తిలావత్తో పాటు 4 మంచి మాటలు అందించితే ప్రతి శుభమైన కార్యక్రమానికి ఎంతో కొంత ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. ఇత్తనాలు
భూమి మీద పడ్డాయి. ఇప్పుడు భూమిలో తడి లేకపోవచ్చు, అది భూమి మెత్తగా కాకపోవచ్చు. వర్షం పడినప్పుడు భూమి మెత్తగా అవుతుంది, ఇత్తనం మెత్తగా అవుతుంది, ఆ భూమిలో నుంచి ఆ ఇత్తనం మొలకెత్తుతుంది. అలాగే మనం చెప్పిన మాటలైతే వృధాగా పోవు, మనకి పుణ్యాలు వస్తాయి. కొన్ని అయితే వృధాగా పోవచ్చేమో. కొంత మంచి మనసులు ఉన్నటువంటి, మంచి ఆలోచన పనులు ఉన్నటువంటి వారి మెదడులో, వారి చెవుల ద్వారా వాళ్ళ మెదడులో పడ్డటువంటి మాటలు విశ్వాసం అనేటటువంటి మొలక రావడానికి అవకాశం ఉందా లేదా? అవకాశం ఉందా లేదా? ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అందరం చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ ఈరోజు నా అంశం ఇస్లాం అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితోని మక్కాలో అరబ్ దేశంలో స్థాపించబడిందని చెప్పేటటువంటి వారందరి యొక్క అపోహలకి ఈ బక్రీద్ పండుగే పెద్ద సూచన అనే అంశం మీద నేను కొద్దిసేపు మాట్లాడి